ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, 2 దినములైన తరువాత ఆయన మనలను బ్రతికించును. మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 2వ వచనము. సహోదరి సహోదరులారా, పై వచనంలో మనం యెహోవా యొద్దకు మరలుదము రండి అని ఆయన మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును అని, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును అని హోషేయ ప్రజలతో చెప్పాడు. ఈ వచనంలో 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును అని తెలియజేశాడు. ప్రియులారా, దేవుడు ఇజ్రాయేలును యూదాను చీల్చివేసి వాటి నుండి తొలగిపోయిన తర్వాతి కాలానికి వారిలో కలిగే పశ్చాత్తాపం, నమ్మకాలను ఈ మాటలు సూచిస్తున్నాయి. ఈ వాక్యం దేవుని కోసం వేచి ఉండడంలో నమ్మకం మరియు సహనం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఇక్కడ 2 దినములు అనగా ఇజ్రాయేలు యొక్క శిక్ష మరియు బాధలను అనుభవించే కాలాన్ని సూచిస్తుంది. 3వ దినము అనగా భవిష్యత్తులో వారు స్థిరపడే సమయాన్ని సూచిస్తుంది. కొంతమంది బైబిల్ పండితులు 3వ దినము యేసుక్రీస్తు పునరుత్థానాన్ని సూచిస్తుందని, యేసుప్రభు త్యాగం మరియు మరణంపై విజయం ద్వారా విశ్వాసులు అనుభవించే అంతిమ విముక్తిని మరియు నూతన జీవాన్ని సూచిస్తుందని చెప్పారు. ఏదేమైనా పశ్చాత్తాపడిన హృదయాలతో దేవుని వద్దకు తిరిగి వస్తే దేవుడు క్షమించి చచ్చిన స్థితిలో నుండి జీవములోనికి నడిపిస్తాడని, నిలకడగా లేని జీవితాలకు స్థిరత్వాన్ని కలిగిస్తాడని ఈ వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు: దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము అని. ప్రియులారా, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మనలను రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు: మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలే అనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని అందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు అని. సహోదరి సహోదరులారా, దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తి వలన లేపును. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరెరుగరా? వారిద్దరు ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మయ్య అయి ఉన్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, 2 దినములైన తర్వాత నీవు మమ్ములను బ్రతికించుదువు. మేము నీ సముఖమందు బ్రతుకున్నట్లు 3వ దినమున నీవు మమ్ములను స్థిరపరచుదువు.
తండ్రి నీకు స్తుతులు. దేవా, మేము విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నాము. ఇది మా వలన కలిగినది కాదు, నీ వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక మేము అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మేము నడుచుకొనవలనని నీవు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మేము నీ యందు సృష్టింపబడిన వారమై నీవు చేసిన పని అయి ఉన్నాము గనుక మేము సత్క్రియల యందు ఆసక్తి గల వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మా మనస్సు పెట్టుకొనక, మాకు జీవమై ఉన్న నీవు ప్రత్యక్షమైనప్పుడు మేమును నీతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుటకు కృపచూపమని, నీతో కలుసుకునివాడు నీతో ఏకాత్మయ్య ఉన్నాడు గనుక నీలో ఏకమై ఉండే భాగ్యం మాలో ప్రతి ఒక్కరికి నీ దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.